కూర్చోబెడతాను. దాదాపు 200 కోళ్ళని ఈ కొబ్బరి తోటలో మేత కలుసుకొని 25,000, 20,000. డాగ పెట్టని ఎలా చెప్తారు మీరు? పేరు క్రాస్ అండి, ఇది కాకండి. నిమ్మ తోట కూడా మీ షెడ్ పక్కనే ఉంది. రోజు 400 వస్తాయి, రోజు 150 రూపాయలు దానా పెడతాం. కోళ్ళు దొడ్లు లేచిపోయినాయి. మేము ఆడతాం, అంతకడి యాంటీబయాటిక్ వాడతాం. కష్టం ఉంటుంది, ఫలితం ఉంటుంది. కర్షక మిత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో వ్యవసాయానికి అనుబంధంగా నాటుకోళ్ల పెంపకం రైతుకు ఏ విధంగా చేయూతగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఇప్పుడు మనం ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడు గ్రామంలోనము. ఈ గ్రామ అభ్యుదయ రైతు పేరం రవీంద్ర 2 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతు. వ్యవసాయానికి అనుబంధంగా నాటుకోళ్లను పెంచుతున్నారు. ఎకరంలో నాటిన కొబ్బరి తోటలో అంతర పంటగా ఆనప సాగు చేసి ఈ నాటుకోళ్ల పెంపకం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈ తోటలో ఈ 3 షెడ్లలో దాదాపు 200 కోళ్ళని పెంచుతున్నారు. ప్రధానంగా ఏంటంటే బ్రీడింగ్ కోళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పిల్లల్ని చేయించి ప్రతి నెల కొంత ఆదాయం తీస్తూ ఉన్నారు. పుంజులు కూడా ఈయన దగ్గర ఉన్నాయి. ఈ నాటుకోళ్ళ పెంపకం ఈయనకి ఏ విధంగా లాభదాయకంగా ఉందో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం రండి. రామారావు, నమస్తే అండి. నాటుకోళ్ల పెంపకం గురించి తెలుసుకునేందుకు కర్షక మిత్ర మీ దగ్గరికి వచ్చింది. ఇవాళ మీ ఈ జాతి పుంజులు అలాగే పెట్టలు కూడా అధికంగా ఉన్నాయి మీ దగ్గర. ఈ పెంపకం విశేషాల గురించి చెప్తారా? చెప్తాను. ఈ పొదుడు పెట్టలని అంటే పొద్దుటి నేను సాటిన చేసామండి. 4 రోజులు అలాగా ఇస్తే మళ్ళీ పొద్దుడు ఇడిపోద్దండి. ఇప్పుడు మీరు టెన్షన్ పడుతున్నట్టున్నారు, కూర్చుని మాట్లాడదాం. పొద్దుడు ఇడిపోద్దండి. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? 15 సంవత్సరాలు బట్టి పెంచాలని. మీరు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తారు? 2 ఎకరాలు అండి వ్యవసాయం. ఇది ఎంత ఏరియా అండి? కొబ్బరి మొక్క వేసిన చుట్టూరు మెసేసింది ఎకరం. ఇది తన కింద ఉందండి ఒక పక్కన. ఓకే. అంటే నిమ్మ మొక్కలు ఇట్టాం, సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మీరు కొబ్బరిలో కూడా సరే అది ఆనప వేసారు? ఆనప వేసామండి. వేసాకాలం కదండి ఇది. కోడి పిల్లలు దాంట్లోకి వెళ్ళి కొంచెం చల్లగా ఉంటుందని పాదులు పెట్టాము అనమాట. పిల్లలు పాడు చేయవా? పాడు చేయండి, ఆనప పాడు చేయండి. ఇప్పుడు నాటుకోళ్ల పెంపకాన్ని కమర్షియల్గా ఆలోచించినప్పుడే కొంచెం ఆర్థిక ఫలాలు అనేవి కనపడతా ఉన్నాయి. మన ఇంటి కోసం మనం పెంచుకోవడం వేరు. ఇప్పుడు మీరు దాదాపు 200 కోళ్ళని ఈ కొబ్బరి తోటలో పెంచుతా ఉన్నారు. ఇలా ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? 5 సంవత్సరాల మధ్య చేస్తున్నాను. ఇప్పుడు ఏ జాతులు ఉన్నాయండి మీ దగ్గర? ఇండియన్ బ్రీడ్ అండి. ఇండియన్ బ్రీడ్ అంటే అసిల్. అవి మళ్ళీ మధ్యన పెరుగు క్రాస్ వచ్చినాయి. పెరుగు అంటే చాలా చిన్నగా ఉంటాయి కోళ్ళు, మాంసోత్పత్తిని ఇచ్చే కోళ్ళు అయితే కాదండి. మరి పెరుగు అదే దానికి మన ఇండియన్ మళ్ళీ బ్రీడ్ చేస్తే కొద్దిగా బాడీ వస్తుందండి అది. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? మొత్తం 10 పెట్టలు ఉన్నాయండి. పిల్లలు అయితే 200 పిల్లలు ఉంటాయి. పుంజులు ఎన్ని ఉన్నాయి? పుంజులు 8 పుంజులు ఉన్నాయి. వెళ్ళిపోయి నేను మొన్న వెళ్ళిపోయి. ఎన్ని అమ్మేశారు? 20 సార్లు తీలంటే వెళ్ళిపోయి. ఆదాయం ఎలా మీకు దీని నుంచి వస్తుంది? సగం పోనా సగం మనకు మిగులుతుందండి. మొన్న 10 పుంజులు అమ్మాం కదండి. 10 పుంజులు 15,000 కాడికి ఇచ్చాను, 1,50,000 ఇచ్చాం. మళ్ళీ 1,50,000లో 70,000 రూపాయలు పెట్టి మేతలు తెచ్చాము. 1,50,000 అంటే ఒక 75,000 మీకు మిగిలింది. 75,000 మనకు మిగిలింది. ఇప్పుడు మీరు పెట్టలు కూడా చాలా హైట్ ఉన్నాయి, జాతి పెట్టలు. వీటి నుంచి వచ్చే జనరేషన్ దాదాపు 200 పిల్లలు ఉన్నాయి కదా. మరి వీటి పరిస్థితి అంటే మీరు పిల్లల్ని ఇలాగే పెంచుతారా లేకపోతే అమ్మేస్తా ఉంటారా? పిల్లలు ఎవరన్నా మన ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే ఇస్తామండి. ఏదన్నా పిల్లలు అయితే ఇవ్వము, పెద్ద ఇస్తాను, పట్టాలు ఇచ్చాక ఇస్తామండి. ఏదన్నా ఫ్రెండ్స్ అనుకుంటే ఏదన్నా ఎప్పుడైనా ఇస్తా ఉంటాం. ఒక్కొక్క పిల్ల ఎంత అమ్ముతారండి? 3,000 పడుతుంది. సో నెల మనకి ఇన్కమ్ వస్తుంది దీని మీద? నెల 2 నెలలకి ఒకసారి అలా వస్తూ ఉంటాం. సుమారుగా ఎంత తెస్తూ ఉంటారు? మన నెల మేత కలుసుకొని 25,000, 20,000, నెల 30,000 అలా వస్తుంది. సంవత్సరంలో ఒకసారి పుంజుల అమ్మకం ద్వారా వస్తుంది. యావరేజ్ మీద ఇన్కమ్ ఎలా ఉంటుందండి మీకు? ఉంటుందండి 3 లక్షల దాకా ఉంటుందండి. ఇది ఖర్చులు పోనండి అన్ని. వాటిని మెయింటైన్ అయిపోను. మనం ఎలా బయటికి వెళ్ళాం, మన వ్యవసాయం చూసుకుంటా ఇల్లు మేపుకుంటా ఉంటాం. 10 ఎకరాల ఆదాయం ఒక రకంగా చెప్పాలంటే. అవునండి. అది టెన్షన్ పడవసరం లేదండి. అది ఆ వ్యవసాయం చేస్తే ఏ అవుతుందో ఏది వద్దో తెలియదండి. సో సంవత్సరానికి 3 లక్షల ఇన్కమ్ వస్తుంది. దీని ముందు ఇప్పుడు ఆల్రెడీ మీకు ఎకరం పొలంలో వేస్తున్నారు, పెరిగిద్దండి. ఇంకా ఇప్పుడు ఇంకా కొద్ది పెరిగిద్దండి. అంటే అప్పుడు మనం తోట లేకపోతే తక్కువ పెంచామండి. ఇది పిల్లల్ని ఇచ్చేద్దాం సార్. ఇప్పుడైతే పిల్లల్ని ఇవ్వమండి. మీ దగ్గర ఉన్న కోడి పెట్టలు చాలా హైట్ ఉన్నాయి. ఈ జాతి ఏ విధంగా ఉందో చూద్దామండి.
సాధారణంగా పెట్టాలని బోన్లో పెట్టరు, మరి మీరు బోన్లో పెట్టారు అంటే ఇది పొదుగుతుందండి. నా దాకా గుడ్లు పెట్టింది, పొదుగుతుందని దీంట్లో వేసామండి. ఇదేం పెట్టండి? డాగ పెట్టండి. ఇది డాగ పెట్ట. డాగ డాగ ఈ డాగ పెట్టని ఎలా చెప్తారు మీరు? ఇంకా కలర్ ఎంత రంగండి, నెల వచ్చి 10 గుడ్లు పెడతా ఉంటుంది. ఎంత అంటే ఎన్ని నెలలు పెడతా? అలా 3 నెలలు పెడతాను, 3 సార్లు పెడతాను, 3 కార్లు పెడతాయి. మళ్ళీ తర్వాత చేసిన కానీ మళ్ళీ 3 నెలలు పెట్టమండి. సంవత్సరానికి 60 గుడ్లు పెడతాను. 5 సార్లు పెడతాను. సంవత్సరానికి 5 సార్లు 5 పెడతాను. 50 గుడ్లు. 50 గుడ్లు అంతేనండి. సాధారణంగా నాటుకోళ్ళు 60 గుడ్లు పెడతాయి అంటారు కదా సంవత్సరానికి. అంటే కొన్ని పెడతాయి, కొన్ని పెట్టలేండి. మా దగ్గర ఉన్నాయి అయితే 7 గుడ్లు కూడా పెట్టేది, 6 గుడ్లు పెట్టేవి ఉన్నాయి. డాగ పెట్టడానికి దీనికి సిగ్నల్స్ ఏంటండి? దీని కలర్ పట్టండి. హైట్ 22 ఉండాలి. 20 ఇంచులు అండి? 20 ఇంచులు అండి. దీని గుడ్లు వేరే పెట్టేస్తాం. పూరి పెట్టలు ఉంటాయి కదా చిన్న, వాటికి వేస్తాం. ఇదేం పెట్టండి? ఇది కలర్ వేరుగా ఉంది. ఇది రసింగ్ పెట్టండి. ఇది రసింగ్. ఇది కలర్ కూడా అలాగే ఉందండి. రసింగ్ పెరుగు క్రాస్ అండి. ఇది పెరుగు క్రాస్, 2వ జనరేషన్ అండి. హైట్ ఏం మారలా, వెయిట్ మారలా? వెయిట్ మారలేదు. మన పుంజుకి డిటో దిగిందండి. పెట్ట పెరుగు క్రాస్, పెరుగు పెట్టది. పుంజేమో ఉందండి. పెరుగు అంటే కళ్ళలో చురుకుదనం, నాదండి. స్పీడ్. ఎన్ని గుడ్లు వస్తున్నాయండి వీటికి? దీనికి ఎక్కువ వస్తాయండి, 80 గుడ్ల దాకా వస్తాయి సంవత్సరానికి. 80 గుడ్లు వస్తాయి. 80 గుడ్లు వస్తున్నాయి. అంటే ఒక్కో దఫాకి ఎన్ని పెడుతుంది? 12, 13 అలా పెడుతుందండి. సో 6-7 సార్లు పెడుతుంది. 7 సార్లు దాకా పెడుతుంది. హైట్ 22, 27 అలా ఉంటుంది. ఓకే. సో ఇది చాలా హైట్ ఉంది, నల్లగా ఉంది. కులంగి డాగ్ అండి. అంటే ఎలా గుర్తుపడతారు? ఇది ఎరుపు అవుతుంది సార్. ఇది ఎరుపు ఉంటుందా? ఇది ఓకే. డాగ్ ఇది చాలా బాగుంది, హైట్ కూడా ఎక్కువ ఉంది. 4 కేజీల దాకా ఉంటుందండి. ఇది ఎన్ని గుడ్లు పెడుతుంది? ఇది 7-8 పెడుతుందండి. ఇది పచ్చకాయ. సాధారణంగా పుంజుల్లో రకాలు చూసాను కానీ ఇప్పుడు కోళ్ళలో రకాలు ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది పచ్చకాకి. పచ్చకాకి అండి. ఏంటి గుర్తు దీనికి? ఇదేంటి ఈ కలర్ని బట్టి. ఇది 20 ఉంటుందండి. 20 హైట్ ఇంచులు. ఇది 3 కేజీలు. 3 కేజీలు బరువు వస్తుందా? 3 కేజీలు బరువు. ఇది ఎన్ని గుడ్లు పెడుతుంది? ఇది 9 అలా తక్కువ అండి. 9 గుడ్లు. ఎన్ని కార్లు పెడుతుంది? ఇది 5 కార్లు అలా పెడతాను సంవత్సరం. సుమారుగా 45-50 గుడ్లు వస్తాయి. అంతేనండి. ఇది పూరి పెట్టండి. ఇది అదే పిల్లలు పెడతాం సరే. అది ఇది పూరి పెట్ట, అట్లా దిగిన పిల్లలండి. ఇది సో ఈ పూరి పెట్ట అంటే ఇది జాతి కాదు కానీ మీరు పొదగడానికి పెట్టుకున్నారు. పిల్లలు చెప్తాయి. దాదాపుగా దీనికి ఒక 30-40 పిల్లలు వేసినట్టున్నారు. అవి మొత్తం 4 పెట్టలు ఒకసారి వేసి ఒక పెట్ట కలుపుతామండి. అంటే 4 పెట్టలతో పొదిగిన గుడ్లన్నీ దీనికి పెట్టకేస్తాం. పిల్లలు అయ్యాక, పిల్లలు చేశాక అవి దీన్ని కలుపుతామండి. అంటే 4 పెట్టలు ఒకసారి కూర్చోబెడతామండి. కూర్చోబెట్టి చేశాక ఒక పెట్ట కలుపుతామండి. మొత్తం అన్ని ఒక పెట్ట. అది గుర్తుపట్టలేదు కాబట్టి అన్నింటినీ పెంచుకుంటాం. అంటే అవరేజ్ దిగుతాయండి అన్ని. ఒక రోజు దిగు గుర్తుపెట్టమండి. రేత్రి కలిపేస్తాం వాటికి. ఇది వాటి పిల్లలు తీసుకొచ్చి దీన్ని కలిపేస్తాం. సో అన్నింటినీ జాగ్రత్తగా పెంచుకుంటాం. జాగ్రత్తగా ఒక వారం రోజులు అలా చెట్లు ఉంచుతుంది. ఒక వారం పెరిగాక బయటకు వదిలేస్తాం. ఇదేం పెట్టండి? తెల్లగా ఉంది. ఇది గేరువా పెట్టండి. గేరువా అండి. ఇదండి కలర్ ఉంది సార్. ఇది గేరువా అండి. ఇది బంగారు ఆ రంగం బట్టి ఉంటుంది కదా. దీనికి వచ్చే పుంజులన్నీ గేరువా అనేది ఒక వస్తా ఉంటాయి. గేరువా వస్తాయి, తీతవాళ్ళు వస్తాయండి. తీతవాళ్ళు వస్తాయి, తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉంటుందండి. ఇది ఎంత హైట్ ఉంటుందండి? ఇది 3 కేజీలు అండి. 3 కేజీలు దాకా ఉంటుంది. ఇప్పుడు దీని వయసు ఎన్నేళ్ళు అండి? దీని 5వ సంవత్సరం అండి. 5వ సంవత్సరం పెట్టిన ఫస్ట్ ఇదండి. ఇది ఎన్ని గుడ్లు పెడుతుంది? ఇది 5-6 పెడుతుందండి. సంవత్సరానికి 30 గుడ్లు పెడుతుంది. ఇప్పుడు మే నెల కదండి. మే నెల అయిపోతే ఆగిపోతాయండి. వర్షాకాలం 3 నెలలు మళ్ళీ పెట్టమండి. మళ్ళీ దీపావళి దసరాలో పెడతాయండి మళ్ళీ గుడ్లు. రవీంద్ర గారు, ఈ పెట్ట ఏంటంటే విచిత్రంగా ఉంది. ఇది రసింగ్ టైప్ వస్తుందండి. ఇది రసింగ్ డాగ్ అండి. రసింగ్ డాగ్ అన్ని మిక్సింగ్ ఉందండి. ఇది ఓకే. యాక్చువల్గా 18 ఏళ్ళు వరకు ఉంటాయి అంటారు. 10 సంవత్సరాల దాకా ఉన్నాయండి మన దగ్గర పెట్టలు. ఈ లోపు అండి. ఇది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఇది హైట్ ఎంత ఉంటుందండి? ఇది 18 ఉంటుంది. ఇప్పుడు మరి జాతి పెట్టలను పెంచుతా ఉన్నారు, మరి వీటికి అనుగుణంగా జాతి పుంజులు కూడా కావాలి కదండి. క్రాసింగ్ ఎలా చేపిస్తారు? ఒక 5 పెట్టలకి 6 పెట్టలకి వేసి చేపిస్తాం. ఒక్కొక్క పుంజుని బేడర్ని. ఒక్కొక్క పుంజుని 5 పెట్టలకి 6 పెట్టలకి వేయండి చూద్దాం. ఈ పుంజు దిట్టంగా ఉంది, డాగ్ ఆకృతిని పోలు ఉంది. కాకినండి, మామూలు కాకి, గట్టి కాకి. ఎలా చెప్తారండి? ఇందులో రంగులు అన్ని అసిలే, రంగులు వేరుగా ఉంటాయి. ఇది ఎరుపు అండి. ఇది ఎరుపు, ఎరుపు కాకి అండి. 23 సైజు ఉంటుందండి. 23 అంగుళాలు ఎత్తండి. ఎన్ని కేజీలు బరువు ఉంటుందండి? 5 కేజీల దాకా ఉంటుంది. 5
మొన్న అంటే సంక్రాంతికి ఒక పందెం కొట్టింది, దసరాకి ఒక పందెం కొట్టిందండి. ఇది 2 పందాలు కొట్టి 2 పందాలు కొట్టిందండి. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి వయసు? ఇది 2 సంవత్సరాలు పూర్తి అవుతుందండి. దీన్ని బీటర్గా ఉపయోగిస్తామండి. ఇది కాళ్ళు కానీ ఏళ్ళు చూడండి ఎంత బాగుంది ఉందో. ఈ కాళ్ళని బట్టి కొంచెం వేయాలండి మనం బీటర్కి పెట్టల మీద అన్ని ఐటమ్ బట్టి ఓకే సైజుని బట్టి వేయాలండి. దానికి వచ్చే పిల్ల కూడా బాడీ ఉంటుంది. ఇప్పుడు కోళ్ళలో డబుల్ బాడీలు అంటారు, ఇదే డబుల్ బాడీనండి. ఇవన్నీ డబుల్ బాడీ, డబుల్ పెట్టలు కానీ ఇవి కానీ డబుల్ బాడీలేనండి. ఈ పుంజు ఏం పుంజు అండి? ఇది కెక్కిరాయి అండి. ఇది ఊరుగండి కెక్కిరాయి. కెక్కిరాయి ఇది 10 నెలలండి. దీనికి 10వ నెలే. 10 నెలండి. దీని సైజు కల్లా ఇచ్చేసాను నేను మొన్న 20 సార్లు ఇచ్చా. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుందండి? 15,000 అండి. 15,000 అడిగారు ఏమన్నా. సో దీని స్పెషాలిటీ ఏంటండి? పౌరుషం ఎక్కువ అంటారా? బాగా కాపం ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు కాక అన్నారు, దాని రేట్ ఎంత అండి? అది 1,00,000 కొన్నామండి. అండి ₹1,00,000 కొన్నామండి. ఏంటంటారు అంత కాస్ట్ పెట్టారు? బెటర్ అండి, బాడీ పికప్ అండి. నెక్స్ట్ జనరేషన్ కూడా మనకు వచ్చే పిల్ల కూడా బాగుంటుందండి. మన పన్ను వేయాలంటే 15 నెలలు 6 నెలలు రావాలండి. ఇప్పుడు రంగుని బట్టి ఇష్టపడి కొంటారు కదా, సహజంగా ఏ రంగులు ఎక్కువ ఇష్టపడతారు? ఎక్కువ కాకులు ఎక్కువ ఇష్టపడతారండి. కాకులు కానీ నెవుళ్ళు కానీ ఇష్టపడతారండి. ఎక్కువ డేగలు కూడా ఇష్టపడతారండి. అంటే ప్రతి ఒక్కరికి ఒక రంగు ఇష్టం కదండి. అది అబ్రాస్ అండి. అది దీని స్పెషాలిటీ ఏంటండి? బాగా పందులు బాగా చేసిందండి. అది బాగా వేస్తుంది. అబ్రాస్ అని ఎలా చెప్తారు? అది కలర్ కాబడుతుంది కదా. దాంతో పాటు సీతువ పెట్టలు కూడా తిరుగుతాయి. సీతో పెట్ట ఉందండి. ఎదర సీతో పెట్ట. ఈ పిల్లని చూసింది అది పెరుగు క్రాస్ అండి. అది పెరుగులో బాడీ నల్లగా ఉంటుందండి. నల్లగా ఉంటాయి అనుకోండి. కాళ్ళు నలుపు వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం మీరు బయట వదిలేశారు, ఇవన్నీ చెట్లు పొట్ల కింద తిరుగుతూ ఉన్నాయి. చల్లగా ఉంటుంది కదండి, ఎందుకంటే వెళ్ళామండి బయటకు. ఎందుకంటే షెడ్ కంటే ఈ వాతావరణం బాగుంటుంది. మొత్తం ఈ నిమ్మ తోట కూడా మీ షెడ్ పక్కనే ఉంది. ఇది ఎవరిదండి? అక్కాలండి. మా అక్క. కోళ్ళన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి? దీంట్లో వేసాకాలం కదండి. ఇప్పుడు ఎండ బాగేస్తున్నాయి కానీ దీని కింద వచ్చేస్తాయండి. తడియాడతాం కండి. 2 రోజులకి 3 రోజులు తడియాడుతూ ఉంటామండి. అలా తిరిగి వచ్చి చెట్టు కింద పడుకోండి చల్లగా. ఇదంతా ఖాళీ కదండి. ఇలాగా మొత్తం ఎలా తిరిగి అండి. సో పాడి పశువులు కూడా పెంచుతున్నట్టున్నారు. మన గేదెలు ముర్రా గేదెలు అండి. మొర్రా అండి. ఇలా వ్యవసాయం చేసుకుంటా కోళ్ళు చూసుకుంటా ఇలా గేదెలు మేపుకున్నాను. గేదెలు మీకు పాలు బయట కొనరా? బయట కొన్నామండి. మీ ఇంటి అవసరాలు సరిపడా కొనుక్కుంటాం. పోతాం కనమాయని. పోతారు. ఎన్ని లీటర్లు పోస్తారండి? 2 లీటర్లు పోస్తాం. 2 లీటర్లు ఉంచుకుంటామండి. పూటకే దాని పిల్లండి. అది ఈ 3వ సంవత్సరం ఇది పుల్లుద్దండి. పుల్లుద్ది. మళ్ళీ అది ముసలి అయ్యేలోపు ఇది రెడీ అవుతుంది. రెడీ అవుతుందండి. ఓకే. మళ్ళీ దానికి దాని దూడండి. అది మళ్ళీ దీని చెల్లి అదండి. 2 జనరేషన్లు వచ్చాయి దాని ద్వారా. అవసరమైతే ఉంచుకుంటారు, లేకపోతే అమ్మేస్తారు. ఇప్పుడు ఇది ఒక 60,000 50,000 ఖరీదే కదండి. ఇది ఇప్పుడు అంటే రాదండి. చూడైతే వస్తుందండి. జెర్సీ ఆవు ఉంది అక్కడ. జెర్సీ ఆవు ఇది ఎన్ని లీటర్లు ఇస్తుందండి? ఇది 6 నుండి 7 ఇస్తుందండి. పూటకి 7 అండి. రోజు 14 లీటర్లు ఇస్తుంది. మంచి ఇన్కమ్ మీకు. ఎంత పడుతుంది పాలు? ₹40 అండి. ₹40. 4 లీటర్లు దూడ తాగిద్దండి. రోజు 400 వస్తాయండి. రోజు ₹150 దానా పెడతానండి. అలాగే ఇప్పుడు మీరు పెట్టల్లో పొదిగిస్తున్నారు కదా, ఆ పొదిగే విధానం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఈ పొదిగే కోళ్ళ కోసం ప్రత్యేకంగా షెడ్ వేసినట్టున్నారు. ఇదండి. సాధారణంగా గుడ్లు పెట్టిన తర్వాత ఎన్ని రోజులు పొదిగేస్తారండి? గుడ్లు పెట్టాక ఒక 40-50 గుడ్లు అయ్యాక 4 పెట్టలకి వేస్తామండి. 40-50 గుడ్డు వయసు ఎన్ని రోజులు ఉండాలి? వారం రోజులు వేసేయాలండి. వారం 10 రోజులు అండి. అంతే. ఉంచకూడదు. మరి 40-50 అవ్వాలంటే ఎలా అండి? 4-5 పెట్టలు పెడతాయి కదండి. 5-6 పెట్టలు పెడతాయి కదండి. 5-6 పెట్టలు పెట్టినప్పుడు 6 రోజులకి 5 రోజులకి 2 పెట్టలని 3 పెట్టలని అలా కూర్చోబెట్టి 4 పెట్టలని అలా కూర్చోబెడతాం. పొదిగే కోడి అయితే మీరు పూరు కోడిని ఉపయోగిస్తారు. చూసారా? ఇక్కడ దాన్ని వేసామండి. కూర్చోబెడతాం. ఎన్ని గుడ్లు వేసారు? ఈ 14 గుడ్లు వేసాము దీనికి. అంటే ఇంకో పెట్ట కలపాలి, పెట్ట పగలేదని దీనికి వేసామండి. సాధారణంగా ఎన్ని గుడ్లు వేయాలండి ఒక్కొక్క కోడికి? 9 నుండి 11 గుడ్లు అండి. గుడ్లు పొదగడానికి పూరు కోళ్ళు వేస్తారు కదా. మరి మీరు జాతి కోళ్ళని వేస్తున్నారు, కారణం ఏంటండి? అంటే కొద్దిగా వాతావరణం బయట బాగోలేదండి. చచ్చిపోతుంది కానీ బయట తెత్తలేదండి. లాస్ట్ టైం చాలా కోళ్ళు చచ్చిపోయి మొత్తం దొడ్లు వేసుకొని అండి. వేసిపోతాంలో ఇక మన కోళ్ళు పెద్ద పెట్టలనే వేసామండి. పూరు కోళ్ళు తీసుకురాలేదండి బయట నుంచి తీసుకురాలి. మొత్తం పెద్ద పెట్టలేనండి ఇప్పుడు వేసిన. ఇక్కడ పెరుగు పెట్టండి. ఇది దాన్ని కూడా పొదగేసారా? దీన్ని పొదగేసామండి. పెట్టలు బయట నుంచి తేపొద్దు కాక ఏదైనా వస్తాయేమో అని మళ్ళీ దీన్ని చేసామండి.
దీనికి 13 గుడ్లు వేసి లేదండి 11 గుడ్లు వేసాము దీనికి. ఈ నాటుకోళ్ల పెంపకంలో మీరు శాస్త్రీయంగా పెంచుతున్నారు, అవును తోటలో పెంచుతున్నారు, కొన్ని జాగ్రత్తల మధ్య షెడ్లో పెంచుతున్నారు స్టేజ్ని బట్టి. అవునండి. మీకు ఖర్చు ఎంత అవుతుందండి? మన ఖర్చు వచ్చి నెల వచ్చేపాటికి 10,000 నుండి 15,000 వేస్తుంది. 15,000 అవుతుంది. 200 ఖచ్చితంగా పిల్లలే కదండి ఇప్పుడు తక్కువ అవుతుందండి, కొంచెం ఇంకా పెరిగే కొందుగా పెరుగుతూ ఉంటుందండి ఖర్చు. సమాధంగా 200 కోళ్ళు కంటే దాదాపు 30,000 వరకు అవుతుంది అయిపోద్దండి. పెద్ద కోళ్ళు. సంవత్సరం కొద్దిగా పెంచిందండి, ఇంకా పిల్లలు ఎక్కువ దింపింది. ఏటా 100 పిల్లలు దింపి ఆపేసామండి. ఎలాగో నీడ వచ్చింది కదండి మనకు సరిపోద్దాక ఇంకొక 100 పిల్లలు ఆపలేదండి. ఇంకా 200 పిల్లలు ఉంటుంది, ఇంకొక 100 పిల్ల దిగిద్దండి మే నెల ఆఖరికి. దానా ఏం వేస్తారు వీటికి? దానా సోళ్ళు పెట్టగంటలు వేస్తామండి చిన్నపిల్లకి. వాటికి ఉన్నాయి కదండి పిల్లలు అయ్యి, ఆ పిల్లలకి వారం రోజులు ఒక షో వేస్తామండి. తర్వాత జాయిగా మనం మామూలుగా పెట్టగంటలు వేస్తామండి. పెట్టగంటలు మళ్ళీ 10 రోజులు పోయాక పెట్టగంటలు సోళ్ళు గంటలు కలిపి పోసేస్తానండి. మనం పొద్దున్నే వదులుతాం కదండి, తుట్లో పోసేస్తానండి. పెట్టగంటలు సోళ్ళు కలిపి ఉన్నాయి కలిపేస్తాను. మూడు కలిపి ఆ తుట్లో నానబెట్టి తెల్లగట్ట నానబెట్టి పొద్దున్నే వేసేస్తానండి. తిని తిరిగి తీయండి బయట వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం మాటలు వస్తాయి కానీ మళ్ళీ సాయంత్రం మాటలు మళ్ళీ పెట్టి మళ్ళీ దాంట్లో గుడ్లు వచ్చేస్తాయండి. నీరు బోర్ ఉంది కదండి ఇక్కడ, ఆ బోర్ అక్కడ తాగుతాయండి నీళ్ళు. అక్కడ పడితే అక్కడ వదులుతామండి, వేసవికాలం కదండి, డ్రిప్ ఉంది తాగుతా ఉంటాయండి. ఇక కరెంట్ లేని టైంలో తుట్లో పోస్తామండి. మొన్న మధ్యన 2 నెలల క్రితం చాలా కోళ్ళు దొడ్లు లేచిపోయినాయి, వైరస్ లాగా వ్యాపించేసింది మొత్తం. అలాంటి పరిస్థితి రైతు తట్టుకోలేని పరిస్థితి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అలాంటి నేను ఈ 4 రోజులు ఎవరన్నా రాణిస్తలేదండి. చుట్టుపక్కల మన మామూలు ఇళ్ళ కాడ పెంచుకున్నాయి మొత్తం చాలా. బయోసెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి. సో ఈ నాటుకోళ్ళు అయినప్పటికీ సహజంగా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్నప్పటికీ వీటికి నియమబద్ధంగా వ్యాక్సినేషన్ అంటూ ఇవ్వాలి. మీరు ఏ విధంగా చేస్తారు? వ్యాక్సిన్ పిల్ల దిగింది కదండి, అది 5వ రోజున 6వ రోజున లసోట వేస్తానండి. మళ్ళీ వారం పోయాక గంబారు వేస్తానండి. తర్వాత యాంటీబయాటిక్ ఏదన్నా మేతలో కలిపి వారానికి కంపల్సరీగా వారానికి ఒకసారి 2 సార్లు పశు వైద్యులు సలహా తీసుకుంటారా? మనకు అలవాటు అయింది కానీ ఎవరు తీసుకోండి, ఇక మనకు కావాల్సింది వెళ్ళి తెచ్చుకుంటాం. యాంటీబయాటిక్ ఉంది కానీ నీళ్ళలో కానీ మేతలో కానీ పెట్టేస్తాను. వారానికి 2 రోజులు పెడతాను మేతల్లో. తర్వాత మామూలేనండి. మళ్ళీ అదే లివర్ ఏమిటి అంటే అరగటానికి అండి, ఏదోటి వారానికి 10 రోజులకి పోస్తూ ఉంటాను. ఇప్పుడు కోళ్ళల్లో కుక్కర తెగులని, కొరక వ్యాధి అని, గంబోరా అని, మసూచి అని రకరకాలు ఉన్నాయి. ఇవన్నిటికీ నియమబద్ధంగా వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిందే. ఫస్ట్ ఇవ్వాల్సిందే. నాటుకోళ్ళు అయినప్పటికీ వచ్చినప్పుడు తట్టుకునే విధంగా మనం ముందు అందుకనే ముందు రాకముందే కొంచెం 1 రోజు ముందే ఉంటాం. మనం హోమియో మెడిసిన్స్ వాడతాం, అంతకటి యాంటీబయాటిక్ వాడతాం. ఏదైనా రాకుండా జాగ్రత్త కానీ పెద్ద 4 నెలలు వచ్చే పిల్లలకి అవసరం లేదండి. ఇక ప్రతి 2 నెలలకు ఒకసారి మీరు మెయింటెనెన్స్ చూసుకుంటూ కొన్ని కోళ్ళు చేస్తూ ఉంటాం. ఆదాయం ఎలా తీస్తా ఉన్నారు దీంట్లో? నెల వచ్చేపాటికి 25,000 నుండి 30,000 యావరేజ్ అండి. అంటే ఒక నెల మనం 2 నెలలు రాకపోయినా 3 నెలలైనా యావరేజ్ అండి. మన జీతం మనం 25,000 వస్తాయి. ఒక లైకి వెళ్ళకుండా మనం వెళ్ళిపోతుంది. సంవత్సరానికి వచ్చే ఇన్కమ్ వేరే ఉంటుంది. మొత్తం 3 లక్షల చిల్లర వస్తాయి మొత్తం మీద. అండ్ మెయింటెనెన్స్ మొత్తం పోను. వ్యవసాయంతో పోలిస్తే మీకు ఈ నాటుకోళ్ళ పెంపకం ఏ విధంగా ఉందండి? వ్యవసాయం అంటే 10 ఎకరాలు చేస్తే మిగులుతలేదు, ఏం మిగులుతలేదండి. కౌలు చేస్తానండి. కౌలు ఇవాళ 50,000 అయిందండి ఎకరం. 50,000 అండి. మళ్ళీ పెట్టుబడి మళ్ళీ 50,000 పెట్టాలండి. ఏదైనా పోతే మన సొంతదే వేసాను, వంగతోట వేసాను. ఇప్పుడు రేటు బాగుంది కదండి వేసాను, మనదే సొంతదే. ఎకరం వంగతోట వేస్తే 1,00,000 దగ్గరికి అయిందండి పెట్టుబడి. 1,50,000లో 50,000 రాలేదండి మనకి. 1,00,000 పోయింది. రేట్ లేదండి. నాకు కోళ్ళే మెరుగు అనిపించిందండి. ఇప్పుడు నాటుకోళ్ళే ఏదైనా మనం పోనా మన సొంతవి కాబట్టి మనకు అంత బాధ అనిపించదండి. ఒక ఎలగాడిని మెయింటెనెన్స్ అంటే వచ్చేద్దండి. కోళ్ళు కూడా మనకి బీడు మంచిది కావాలండి. 5 సంవత్సరాలు బట్టి మన దగ్గర పట్టుకెళ్తారండి. సో ఆ నమ్మకం మీరు కస్టమర్ల దగ్గర ఉండాలి, కలిగించాలి మీరు. అవునండి. ఎవరి మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మన పని అవుతుంది. ఇప్పుడు కొబ్బరి తోట వేసారు కదా, దాంట్లో సొర ఈ అంతర పంటలు వేస్తారు కదా, దాని మీద ఇన్కమ్ వస్తుందా? వస్తుందండి. 2 రోజులకు 3 రోజులకు 500 వస్తుందండి. మెయింటెనెన్స్ వెళ్ళిపోద్ది కానీ తిరిగితే కోళ్ళు తిరిగితే రోజుకి 500 వస్తాయండి. ఎన్ని నెలలు పంటకాలం? 4 నెలలు 3 నెలలు వస్తుందండి. అది 4-3 నెలలు మనకి చేతి ఆడు వచ్చిన మేతలు సరిపోద్దండి. వర్షాకాలం వస్తే ఏమేస్తారు? మళ్ళీ ఏమేమండి కోళ్ళకేనండి. ఇక పొద్దున ఈ ఊరిలో ఉన్నాయి కదా పిల్లలు, పెద్ద అయితే లోన కట్టేసుకుంటే బాగుంటుంది.
ఇప్పుడు కొంతమంది నిరుద్యోగులు కానీ లేకపోతే ఈ రంగం మీద ఆసక్తితో కొత్తగా వచ్చిన వారు కానీ భారీగా పెట్టుబడి పెట్టి ఒకేసారి ఏదైనా ఉత్పాతం వస్తే భరించలేని పరిస్థితికి వచ్చారు. అలాంటి రైతులు కూడా చూస్తా ఉన్నాను నేను. అవి తెలుసుకోవాలండి, మనం తెలుసుకుని చేయాలండి. అది కష్టం ఉంటుందని పని ఫలితం ఉంటుందండి. ఇద్దరు మా భార్య అవుతుంది, పొద్దున్నే తుడిచేద్దాం, గేదెలు చూసుకుంటా వెళ్ళిపోద్దాను. మా ఇద్దరికి బయటికి వెళ్ళకోకుండా పనికి వెళ్ళకోకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.